హలో అందరికి ఎట్లున్నారు మంచిగున్నారా? ఈరోజు మన ఛానల్‌లో అయితే మంచి టేస్టీ రెసిపీ అయితే పట్టుకొచ్చేసిన. ఈవినింగ్స్‌లో అయినా, ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాతనైనా ఇట్లాంటి థిక్ మిల్క్ షేక్‌ని అయితే ట్రై చేయొచ్చు. చాలా బావుంటది. మాక్సిమం 5 మినిట్స్ కూడా పట్టదు. ఓకే. వీడియోలోకొచ్చేస్తే ఈ అవకాడోతోనైతే నేనైతే థిక్ మిల్క్ షేక్ అయితే చేసేస్తున్నా. డ్రై ఫ్రూట్స్‌తోని చాలా బావున్నది. ముందైతే అవకాడోని కట్ చేసేసుకొని దాంట్లో ఉన్న సీడ్ అయితే మనం స్పూన్‌తోని స్కూప్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఫ్రూట్‌ని గూడా మొత్తం మనం బయటికి తీయాలన్నా గూడా స్పూన్‌తోనే వస్తది. చాక్‌తోని తీయాలంటే రాదు. ఈ ఫ్రూట్‌నయితే అందరూ డైరెక్ట్ తినలేరు. అంటే కొంచెం ఒగరొగరుంటది. గావా ఫ్రూట్‌లాగా ఉండదు గానీ, ఇంకా ఘోరంగుంటది. సో, అందుకని శాండ్‌విచ్ టైపు లేదంటే ఇట్లా జ్యూసెస్ అయినా, మిల్క్ షేక్స్ అయినా చేసుకొని తింటారు. కాకపోతే దీనితోని చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను చెప్తాను ఒకసారి చూసేయండి. ఈ ఫ్రూట్ హార్ట్‌కి చాలా మంచిది. అండ్ హెయిర్ గ్రోత్‌లో గూడా హెల్ప్ చేస్తది. ఇది దీంట్లో ఫ్యాట్స్ ఉంటాయి. కాపోతే ఇవి గుడ్ ఫ్యాట్ అన్నమాట. మనకి డైజెషన్ గూడా చాలా ఈజీ అవుతది. వెయిట్‌లో చాలా హెల్ప్ చేస్తది. అంటే వెయిట్ కంట్రోల్‌లో. అట్లనే ఐస్ కూడా చాలా ప్రొటెక్ట్ ఉంటది. ఇది ఇంకా డయాబెటిస్‌కైతే చాలా సేఫ్ ఫుడ్ అన్నమాట. బ్రెయిన్‌ని గూడా బూస్టప్ చేస్తది. ఇప్పుడు మన ఈ డ్రై ఫ్రూట్స్‌తోనైతే థిక్ మిల్క్ షేక్ ఎట్లా చేశానో చూసేద్దాం. ఫస్ట్ మిక్సీలో అయితే కట్ చేసిన పీసెస్ అయితే ఇందులో ఏసేసిన. నెక్స్ట్ వాటర్‌లో పెట్టుకున్న బాదం పప్పు కూడా ఇందులో ఏసేసి, కొన్ని పిస్తా కూడా ఏసేసిన. కొంచెం తియ్యగా ఉండడానికి నేనైతే షుగర్ యాడ్ చేసిన. మీ ఇష్టం తినాలనుకుంటే ఏసుకోండి లేకపోతే లేదు. కొన్ని చిక్కటి పాలు యాడ్ చేసి, కొన్ని వాటర్ కూడా యాడ్ చేసిన. చూడ్డానికి ఇట్లా కనబడుతుంది కానీ మిక్సీ పట్టినాక చూడండి ఎట్లుంటదో. చాలా థిక్‌గొస్తది. అంటే నేను మొత్తం జ్యూస్‌లా చేయట్లే. కొంచెం థిక్‌గుండాలే. తినేలాగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఫీల్ అవ్వకుండా తినాలి అని అట్లా చేసిన. నేనైతే ఇందులో చిల్డ్ వాటర్ పోసిన. చిల్డ్ మిల్క్ కూడా అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టినవి కాబట్టి చిల్డ్ ఉన్నాయి. మీరు కూడా అట్లనే ట్రై చేయండి. లేకపోతే తర్వాత చేసినాకైనా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినండి. బావుంటది తినడానికి. నేనెప్పుడైతే మిక్సీ పట్టి మూత తీసిన్నో నాకింకా గుర్తున్నది. ఆ ఇలాచీ స్మెల్ అనేది నాకిట్లా ముక్కలకి ఇట్లా తట్టింది. అంటే అంత బాగా వచ్చిందన్నమాట. చూసారా ఎంత స్మూత్‌గా వచ్చిందో. ఇంత బాగా వస్తదని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇగ సర్వ్ చేసేసుకొని తినేయడమే. ఇది మంచిది కదా అని ఊకే రోజు 1, 2 తినొద్దు. డైలీ ఒక హాఫ్ లేకపోతే 1/4 అంతే. ఎందుకంటే ఫ్యాట్స్ ఉంటాయి. గుడ్ ఫ్యాట్ అయినా గానీ మనం ఎక్కువ తినొద్దు కదా! సో, అందుకని ఎక్కువ తక్కువ తినకుండా లిమిటెడ్‌గా తినండి ఏదైనా. ఎంత మంచి ఫుడ్ అయినా గానీ ఎక్కువ తిన్నా ఏదో ఒకటి అయితేనే ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. 5 మినిట్స్ కూడా పట్టదు. ట్రై చేసినంక వచ్చి నాకు చెప్పండి మళ్ళా. అంటే ఇట్లాంటి ఫీల్ మీరు మరలా ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయరు. ఇందులో అంత టేస్ట్ ఉంటది. ఓకే. మరి ఉంటా ఇగ బాయ్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. మన వీడియోని ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూసుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.